ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల ఎస్పీలపై ఈసీ సీరియస్ అయింది. ఇటీవల జరుగుతున్న ఘర్షణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈసీ. వెంటనే వాటిపై వివరణ ఇవ్వాలి అనే ఆదేశాలు కూడా జారీ చేసింది. సీఓ ముఖేష్ కుమార్ మీనా ముందు హాజరై ఏం జరిగిందో చెప్పాలి అని ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేశారు. చాగలమర్రి, గిద్దలూరులో హత్యలు, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనపై వివరణ కోరింది ఈసీ. హింసాకాండ వెనుక ఉన్న వ్యక్తుల పూర్తి సమాచారంతో వచ్చి వివరణ ఇవ్వాలి అని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈసీ ఆదేశాలపై ఏ విధంగా స్పందిస్తున్నారు ఎస్పీలు? అంటే ప్రస్తుతానికి అయితే ఇంకా హాజరవ్వాలని చెప్పారు. ఇంకా ఈ రోజు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 3 జిల్లాల ప్రాంతాల్లో ఘటనలు అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. మాచర్లో అటు టీడీపీ నాయకుడు కారు తగలబెట్టడం కానీ, గిద్దలూరు హత్యలకు సంబంధించి చాగలమర్రిలో 2 రోజుల్లో జరుగుతున్నటువంటి ఇష్యూస్ ఈ నేపథ్యంలోనే ఈసీ కొంత సీరియస్ అయింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఈ ఘటన మీద కొంత సీరియస్ అయ్యారు. వెంటనే ఆ 3 ఎస్పీని ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ రోజు వ్యక్తిగత హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఈ రోజు వచ్చి వివరణ ఇస్తారు. వివరణ సంతృప్తికరంగా లేకపోతే దానికి సంబంధించినటువంటి యాక్షన్ ఉంటుందనేది సీఓ మీనా చెప్తూ ఉన్నారు. దానికి అంటే ఈ రోజు వాళ్ళ వివరణ ఏ విధంగా ఉంటుంది, ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు ఎలాంటి వివరణ ఇస్తారనే దానిపైన వాళ్ళ మీద చర్యలు ఉంటాయా లేదనేది తెలిసే అవకాశం ఉంది. చాలా ఇష్యూ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ మాత్రం చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. ఎక్కడైనా ఘటనలు జరిగినా వాలంటీర్ల వ్యవహారం సంబంధించి కానీ, అధికారులు ఎక్కడైనా ప్రచారంలో పాల్గొన్నా లేకపోతే రెచ్చగొట్టే విధంగా ఎక్కడన్నా పార్టీకి సంబంధించిన నేతలు చేస్తున్న వాటి మీద ఎప్పటికప్పుడు యాక్షన్ తీసుకుంటున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా ప్రతి జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఇక్కడ సచివాలయం నుండి ఎన్నికల ప్రధాన అధికారి మీనా రివ్యూ చేస్తున్నారు. కాంగ్రెస్ తో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ ఇలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు నంద్యాల, బాపట్ల, పల్నాడు 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రకాశం 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు కొంత విధులకు సంబంధించి అక్కడ ఆ జిల్లాలో జరుగుతున్నటువంటి ఘటనల మీద పూర్తి స్థాయిలో స్పందించకపోవడం, యాక్షన్ తీసుకోవడం పట్ల కూడా ఈసీ సీరియస్ గా ఉంది. ఈ రోజు పిలిచారు. మరి వాళ్ళు సాయంత్రంలో అటెండ్ అయ్యే అవకాశం ఉంది. అటెండ్ అయిన తర్వాత వాళ్ళ వివరణ బట్టే చర్యలు ఉంటాయి అనేది అర్థమవుతుంది రోహిత్. ఇదే కాదు, మిగతా జిల్లాలో కూడా కొన్ని చోట్ల పోలీసులు కొంత అధికార పార్టీకి సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు కూడా ఆ స్థాయిలోనే వాళ్ళకి సంబంధించినటువంటి ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యంలో హింసాకాండ వెనుకన్న వ్యక్తుల పూర్తి సమాచారంతో ఎస్పీలు హాజరు కాబోతున్నారా? అక్కడ ఆ అల్లర్లను అరికట్టడంలో ఎస్పీలు విఫలమయ్యారు అని భావిస్తున్నారా? అదే దానిపైన అంటే వాళ్ళు ఇచ్చే వివరణ బట్టే దాని మీద చర్యలు ఉంటాయి. వాళ్ళు విఫలమయ్యారనేది ఈసీ చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలకు సంబంధంలో పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఇక్కడ పాలన జరుగుతుంది. కానీ ఇక్కడ ఎస్పీలు ఇంకా పూర్తి స్థాయిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఒక ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద ఘటనలు జరిగాయి. కాబట్టి ఘటనలు జరిగినా వాళ్ళు ఎలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. కాబట్టి వాళ్ళని పిలిపిస్తున్నారు ఈసీ. పిలిపించిన తర్వాత వాళ్ళు ఇచ్చే సమాధానం అంటే వాళ్ళు అక్కడ బాధ్యులు ఎవరైనా వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించిన వివరణ తీసుకునే అవకాశం, వివరణ బట్టి చర్యలు ఉంటాయని తెలుస్తుంది. పూర్తిగా అక్కడ ఈ ఘటనలో పాల్గొన్నటువంటి వాళ్ళ మీద ప్రస్తుతానికి తీసి ఎక్కడా కూడా వాళ్ళు పిలిపించలేదు. కేవలం పోలీసు ఉన్నతాధికారులు అంటే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు మాత్రమే విచారణ ఈసీ రమ్మని వివరణ ఇవ్వాలని కోరింది. కానీ ఆ ఘటనకు సంబంధించిన వాళ్ళ మీద లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ స్థానిక టీడీపీ నేతలు కానీ అక్కడ దాడులు చేసిన వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టారు. కానీ ఆ కేసులు తీసుకునే విషయంలో కూడా కొంత ఎస్పీలు అక్కడ స్థానిక సిఐలు కానీ డిఎస్పీలు కానీ ఉదారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ పూర్తి స్థాయిలో ఈ వివరణ అంతా వివరణని కూడా తీసుకున్న తర్వాతే అక్కడ స్థానికంగా ఎస్పీలతో పాటు అక్కడ స్థానికంగా జిల్లాలో ఆ మండలాల్లో కానీ ఆ ప్రాంతాల్లో కూడా జరిగిన ఘటనలకు సంబంధించి అక్కడ పోలీసులు పాత్ర ఉంటే వాళ్ళ మీద కూడా ఎస్ఐలు, సిఐల మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రోహిత్. రైట్ రాజేష్. ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాల ఎస్పీలపై ఈసీ సీరియస్ అయింది. ఇటీవల జరుగుతున్న ఘర్షణలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది ఈసీ. వెంటనే ఆ ఘర్షణలకు సంబంధించి వివరణ ఇవ్వాలి అనే ఆదేశాలు జారీ చేసింది. సీఓ ముఖేష్ కుమార్ మీనా ముందు హాజరై ఏం జరిగిందో చెప్పాలి అని 3 జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేశారు. చాగలమర్రి, గిద్దలూరులో హత్యలు జరగడం, మాచర్లలో టీడీపీ నేత కారు తగలబెట్టిన ఘటనలపై ఈసీ వివరణ కోరింది. ఈ హింసాకాండ వెనుకున్న వ్యక్తుల పూర్తి సమాచారంతో వచ్చి వివరణ ఇవ్వాలి అని ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు.